జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనం చాలా సందర్భాల్లో ఈ అక్రమ వలసదారుల నుంచి మనకు మన దేశానికి ఎంత ప్రమాదమో మనం మాట్లాడుకున్నాం అవునా కదా సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి దుమ్ము రేగిపోతుంది అట్నే ఓకేనా నిజానికి 2 నెలల క్రితం వరకు మన దేశంలో అక్రమ వలసదారుల ఏరువేత అనేది తాబేలు కంటే ఘోరంగా నడిచింది ఓకేనా సరే సూటిగా చెప్పాలంటే అసలు ఈ అక్రమ వలసదారుల ఏరువేత పెద్దగా లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైతే కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ తీవ్రవాద దాడి జరిగిందో ఇక అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం విజృంభించడం ప్రారంభించింది దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులందరినీ కూడా ఏరివేయాల్సిందే అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఏ రాష్ట్రమైనా కూడా ఈ అక్రమ వలసదారుల విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలకు నిధులు కట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెగే చెప్పేసింది సరే ఈ దెబ్బతో ప్రతి రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలో ఉండేటటువంటి అక్రమ వలసదారులను ఏరివేయడం ప్రారంభించింది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా అక్రమ వలసదారులు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలే అర్థమైందా అదే పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి పొట్ట చేత్తో పట్టుకుని భారతదేశానికి వచ్చే హిందువులు అక్రమ వలసదారులు కానే కాదు అలా వచ్చే హిందువులకు భారతదేశం ఇక్కడ శాశ్వత పౌరసత్వం కల్పిస్తుంది ఆ చట్టం పేరే CAA అర్థమైందా అందుకే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఈ CAA చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు జరిపి ఏకంగా 50 మంది హిందువుల మరణానికి కారణమైనాయి ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఇప్పుడు మన దేశంలో ఎవరైతే దొడ్డిదారిని వచ్చినారో ఎవరు ఈ పాకిస్తాన్ నుంచి కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు మయన్మార్ నుంచి కావచ్చు వాళ్ళని మనం తిరిగి పంపించాలంటే వీళ్ళే అడ్డుకుంటారు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు దాని తోక పార్టీలు కావచ్చు ఆ సుడో సెక్యులర్లు అంతా కూడా అవునా కాదా మరి మన హిందువులు ఆయా దేశాల నుంచి వచ్చారనుకో వాళ్ళు రావడానికి వీళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే హిందువులు వచ్చారంటే వీళ్ళు ఆ హిందువులు వీళ్ళ ఓటు బ్యాంకుగా మారరు కదా వాళ్ళు వచ్చారంటే ఓటు బ్యాంకుగా మారుతారు కాబట్టి ముందు వాళ్ళందరినీ కూడా పశ్చిమ బెంగాల్లోకి ఎక్కడికన్నా పిలిపించి వాళ్ళకు దొంగతనంగా అక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు అన్ని తయారు చేయించి అక్కడి నుంచి వాళ్ళకి ఎక్కడైతే అవసరమో ఆయా ప్రదేశాలకన్నిటి కూడా వాళ్ళని తోలుతారు అంటే పశువులు కదా దోలినట్టు అది పరిస్థితి అదే హిందువుల విషయంలో వీళ్ళు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు సరే అసలు విషయానికి వస్తే గుజరాత్ గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లే మన దేశంలో అభివృద్ధికి మోడల్ గుజరాత్ వ్యాపారానికి మోడల్ గుజరాత్ పోలీసింగ్ కు మోడల్ గుజరాత్ అడ్మినిస్ట్రేషన్ కు మోడల్ గుజరాత్ మౌలిక సదుపాయాలకు మోడల్ గుజరాత్ ఈ విధంగా దాదాపు ప్రతి విషయంలోనూ మన దేశంలో గుజరాత్ ముందు వరుసలో ఉండాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేదో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అయింది కాదు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే వైబ్రెంట్ గుజరాత్ను ప్రారంభించి గుజరాత్ మొత్తాన్ని కూడా పూర్తిగా మార్చేశారు దాని స్వరూపమే మార్చేశారు అర్థమైందా సరే న్యూస్ విషయానికి వస్తే ఈ అక్రమ ముస్లిం వలసదారులు ప్రధానంగా 4 రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారు అవి ఒకటి వచ్చేసి పశ్చిమ బెంగాల్ అస్సాము ఢిల్లీ గుజరాత్ ఎందుకంటే ఈ 4 రాష్ట్రాలు కూడా మన జాతీయ భద్రతకు సంబంధించినటువంటి కీలకమైన రాష్ట్రాలు ఇప్పుడు అస్సాంకు ఈ పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది గుజరాత్కు వచ్చేసి పాకిస్తాన్తో సరిహద్దు ఉంటుంది ఢిల్లీ వచ్చేసి మన దేశ రాజధాని అయిపోయా కాబట్టి ఇవి కీలకమైన రాష్ట్రాలు కావడంతో వీళ్ళంతా కూడా ఈ 4 రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారు అందుకే ఈ రాష్ట్రాలలో తమ జనాభాను పెంచుకొని తద్వారా మన దేశాన్ని శాసించాలని చెప్పేసి కొన్ని జేహాదీ శక్తులు పన్నాగం బంతున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యంగానైనా సరే కళ్ళు తెరిచి ఈ అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా గుజరాత్ లో కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారుల ఏరివేత అయితే జరుగుతుందన్నమాట నిజం చెప్పాలంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా గుజరాత్ లోనే ఈ అక్రమ వలసదారుల ఏరివేత అయితే జరుగుతుంది ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ పోలీసులు ఒక భారీ ఆపరేషన్ చేపట్టినారు ఈ ఆపరేషన్ ఎంతసేపు తెలిసిన 1 గంట మాత్రమే జరిగింది ఈ గంటలో ఏకంగా 200 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలను ఈ గుజరాత్ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లే దీంతో సరైన పత్రాలు లేకపోవడంతో గుజరాత్ పోలీసులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పారదొబ్బినారు బహుశా మీరంతా కూడా అనుకోవచ్చు ఏముండాదిలే 200 కుటుంబాలే కదా మన దేశం మొత్తం కూడా లక్షల మంది ఉంటారు ఇట్టోళ్ళ ఏమే 200 మందిని అరెస్ట్ చేస్తే అదేం తక్కువ వచ్చిందా వాళ్ళకని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇదే సినిమా కాదు కదా నిమిషాల్లో 1000 మందిని పట్టుకోవడానికే ఏమే ముందుగా ఇట్టోళ్ళందరినీ కూడా గుర్తించాలా లేదా గుర్తించాలా వాళ్ళని వెంబడించాలా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి వాళ్ళని చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి పట్టుకోవాలా ఏమే ఇక్కడ మరొక విషయం ఏంటంటే
ఈ అక్రమ వలసదారులు పోలీసుల మీదకి ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళ ఎండల్లో ఉండే ఆడవాళ్ళని పంపించారు. అలా చేస్తే పోలీసులు అట్టైనా కూడా వెనక్కి వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళ ఆలోచన అనమాట, అతి తెలివితేటలు. లేదంటే పోలీసుల మీదనే తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి కేసులైనా పెట్టించారు. ఎంతకైనా దిగజారుతారు. అందుకే ఇలాంటి ఆటంకాలు అవరోధాలన్నీ కూడా దాటుకొని ఒకేసారి 200 మంది అక్రమ వలసదారుల కుటుంబాలను పట్టుకోవడం అంటే ఇది పెద్ద విజయం కింద లెక్క. మీకు సరిగ్గా తెలియాలంటే ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో పట్టుకున్న అక్రమ వలసదారుల సంఖ్య 20 మంది కూడా లేరు. ఏం వెళ్ళలేరా? బంగ్లాదేశ్ వాళ్ళు లేని ఊరంటూ ఉండదు, అది మీకు కూడా తెలుసు. కానీ ఎంతమందిని పట్టుకున్నారు? మనం ఎంత మాత్రం బాధ్యతగా ఉన్నాము? అర్థమైందా? అది విషయం. కానీ గుజరాత్లో కేవలం 1 గంటలోనే 200 కుటుంబాలను పట్టుకున్నారు. అది తేడా. ఇప్పుడు ప్రభుత్వాలకే కాదు బాధ్యత ఉండాల్సింది, మనకు కూడా బాధ్యత ఉండాలి. రేపు ప్రభుత్వాలు ఏముండాయి, ఏది కావాలంటే అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. మనం నపుంసకులాగా ఎదమండల మాదిరిగా మనం బతుకుతూ ఉంటే రేపు మళ్ళీ మన దేశం ఒకరి చేతలు లేకపోతుంది. ఎందుకంటే మనకు బానిసత్వం మనకేం కొత్త కాదు కదా. మనం శాశ్వతంగా ఉండాలా, మన దేశం ఉండాలా, మన బతకాల సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటే, స్వతంత్రంగా ఉండాలనుకుంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా మనం ఎవరైనా కనపడినా కూడా వాళ్ళ దేశంపై పోలీసు వాళ్ళకి బట్టియాలి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.